హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. క్లర్క్ అలాగే అటెండర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే డిగ్రీ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మనకి 50 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఆ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే, కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే దీంతో పాటు కొన్ని కాంట్రాక్చువల్ పోస్టులు కూడా ఉన్నాయి. మీకు పర్మనెంట్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే కాంట్రాక్చువల్ జాబ్స్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అనేది చూపించారు. కాకపోతే మీకు ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రం మనము మాట్లాడుకుందాం. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ స్కూల్ అన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు. 14th మార్చ్ వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఆ యొక్క డేట్లో మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేయడానికి కూడా మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదనమాట. సో ఎలాంటి ఫీ అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. సో మనం ఎలా అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. అది ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ని మనము పంపాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వెంటనే ఈ యొక్క జాబ్స్కి వీడియో చూసిన తర్వాత అప్లికేషన్స్ అయితే పంపించేసేయండి. ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇందులో మనకి నాన్ టీచింగ్ పోస్టులు అయినటువంటి క్లర్క్ అలాగే హెల్పర్కి సంబంధించి ఎంటీఎస్ అంటే అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ ముందుగా మనము డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా క్లర్క్ జాబ్కి సంబంధించి వచ్చేసి ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు టెన్షన్ పడొద్దు, 10th క్లాస్ అని చెప్పాను కదా అని చెప్పేసి. సో 10th క్లాస్ అర్హతతో కూడా పోస్టులు ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడ క్లర్క్ జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ క్లర్క్ జాబ్కి అయితే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. 40 words per minute. ఏజ్ వచ్చేసరికి 1 జూలై 2025 నాటికి 25 years నుంచి 50 years లోపు ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ క్లర్క్ జాబ్కి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. సో దాంతోపాటు మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది రావాలి. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఎంటీఎస్ అంటే అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. వీటికైతే మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి హెల్పర్ అంటే అటెండర్కి సంబంధించి ఆయా, ప్యూన్, గార్డెనర్, స్వీపర్కి సంబంధించి మనకి పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. మినిమం 21 నుంచి మ్యాక్సిమం 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదన్నమాట. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఒక నోటిఫికేషన్లో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే క్లర్క్కి సంబంధించి రెగ్యులర్ పద్ధతిలో అయితే అంటే పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. క్లర్క్ పోస్టులకి మీకు దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000 వరకే సాలరీ ఉంటుంది. అలాగే మనకి పీఆర్టీకి సంబంధించి ఈ యొక్క పీఆర్టీకి సంబంధించి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అలాగే పీజీటీ ఫిజిక్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. పీజీటీ పోస్టులకి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఎడ్ అనేది చేస్తుండాలి. పీఆర్టీకి సంబంధించి కూడా పర్టికులర్గా మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. హెల్పర్ ఎంటీఎస్కి సంబంధించి 10th, క్లర్క్కి సంబంధించి డిగ్రీ, ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టులు అనేవి ఉన్నాయి. సో మిగతా వాటి గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కాంట్రాక్చువల్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట.
మనం ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్కి సంబంధించి అలాగే అప్లై ఫామ్కి సంబంధించి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అప్లై ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. 2 పేజెస్ అయితే ఉంటుంది. ఈ యొక్క 2 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఈ డాక్యుమెంట్స్ ఈ పేజెస్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ మీరు మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి మిగతావన్నీ కూడా మీ డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు నేను ఇప్పుడు చెప్తాను ఏమేమి డీటెయిల్స్ అనేవి పంపించాలి అని చెప్పేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇక ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి అయితే ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ afsbareilly.in అని చెప్పేసి వచ్చారు కదా వెబ్సైట్. సో వీళ్ళ వెబ్సైట్లో కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సో దాంతోపాటు ఏం చేస్తారంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో ప్రతి జిరాక్స్ కాపీని పైన మీరు సైన్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా స్కాన్ చేసేసి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో దీనికి మనము మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. 14th March వరకు టైం ఉంది కాబట్టి మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో పోస్ట్ అయితే కాదు, ఇక్కడ మీరు జస్ట్ మెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. మెయిల్ అడ్రస్ వచ్చేసి PRINCEFSBAREILLY@gmail.com. సో వీళ్ళ మెయిల్ అడ్రస్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు కదా, ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది మెయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఎలాంటి అప్లై ఫీ లేదో, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మీరు ఫ్రీగానే మనకు మెయిల్ అనేది పంపించవచ్చు. సో మనకి ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా వాళ్ళే మీకు మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో చూడండి. సో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కదా, అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేసి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్దర్కి సంబంధించి వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్స్కి మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేస్తారు. నార్మల్గా మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి క్లర్క్ అవ్వచ్చు, ఎంటీఎస్కి సంబంధించి ఎలా అయితే ఎగ్జామ్ ఉంటాయో సో దీనికి సంబంధించి కూడా మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాటిని స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ ఉంది కదా, దానికి మెయిల్ ద్వారా మనం అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఏదైతే మనకి ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఉందో బరైలీ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ, మీకు పోస్టింగ్ కూడా అక్కడే ఇస్తారు, ఎగ్జామినేషన్స్ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. కాకపోతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మాకు ప్రభుత్వ ఉద్యోగం ఫస్ట్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఫీ అయితే లేదు, జస్ట్ ట్రై అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.